ఇప్పుడు చంద్రగ్రహణం అంటే ఏమిటి? చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాము. చంద్రగ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు సంభవించే ఖగోళ సంఘటన. ఈ సమయంలో భూమి యొక్క నీడ చంద్రుడిపై పడడం వల్ల చంద్రుడు కనిపించడు లేదా ఎర్రటి ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ సంఘటనను జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనదిగా, ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే చంద్రుడు మానసిక స్థితి, భావోద్వేగాలు, ప్రశాంతత, తల్లిని సూచిస్తాడు. ఇక ఈ చంద్రగ్రహణము 2025 ఆసియా ఖండంలోని భారత్తో సహా రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాల్లో కనబడనుంది అని జ్యోతిశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణము 2025 సెప్టెంబర్ 7వ తేదీన సంభవించనున్నది. ఈ రోజున రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుందని జ్యోతిశాస్త్రం ప్రకారము చంద్రగ్రహణము మానసిక స్థితి, కెరీర్ సంబంధాలు, ఆరోగ్యంపై కొంత ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఒక్కో రాశి వారిపై ఒక్కొక్క తేదీలో జన్మించిన వారిపై గ్రహణ ప్రభావం వేరువేరుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రహణ ప్రభావము కొంతమందికి అనుకూల ఫలితాలు కలిగిస్తే మరికొందరికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. ఈ క్రమంలో చంద్రగ్రహణ ప్రభావము తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. చంద్రగ్రహణము ప్రభావం వ్యక్తిగతంగా ఎలా ఉంటుందనే విషయానికి వస్తే, మీ రాశి, మీ నక్షత్రము, మీ జాతకంలో చంద్రుడి స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రహణము ఏ రాశి నక్షత్రంలో సంభవిస్తుందో ఆ రాశి వారికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది. అలాగే జాతకములో చంద్రుడి యొక్క స్థానము, గ్రహణ సమయము ఇతర గ్రహస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అలాగే జాతక చక్రంలో చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ అంశంపై కూడా గ్రహణ ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఇవి కెరీర్ సంబంధాలు, వ్యాపారము తదితర విషయాల్లో మార్పులు సంభవించు అని చెప్తున్నారు. చాలామందికి గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరత కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకములో చంద్రుడు బలహీనంగా ఉన్న జాతకాలపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే కొంతమందికి ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి కలగవచ్చు. అంతేకాకుండా మనసు గందరగోళంగా ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మరొక వైపు వ్యక్తిగత సంబంధాల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కుటుంబ వ్యవహారాల, వ్యాపార సంబంధాలపై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. చంద్రగ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ నమః, ఓం నమః శివాయ, గాయత్రి మంత్రము, ఓం శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆహార నియమాలు పాటించడం మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందు లేక గ్రహణం ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం ఉత్తమము. అలాగే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడము, దైవ ప్రార్థన చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. ఇక గ్రహణం ముగిసిన తర్వాత నదిలో కానీ చెరువులో కానీ పవిత్ర స్నానం చేసి దగ్గరలోని ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉంటే విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఆహార, వస్త్రదానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. ఈ విధంగా చంద్రగ్రహణం యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాము.